everyone, welcome back to our channel. నేను మీ శ్రావ్ని జింకల ఇవాళ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. సో ఇన్ దిస్ వీడియో I'll be sharing 5 principles for a better life. So if you're wondering why I'm talking in తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నా మధ్యలో అని మీరు అనుకుంటే, ఎస్, చాలా మంది దగ్గర నుంచి నాకు ఒక ఫీడ్బ్యాక్ ఏముండింది అని అంటే, మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు బాగుంది, బట్ తెలుగులో కూడా మాట్లాడితే మాకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది అని. అందుకని I wanted to present my content both in English and Telugu. Without any further delays, I'll tell you the 5 principles for a better life. First one is gratitude. So focus on good things. Focus on good first. So మంచిని మనం ఎప్పుడు పాటించినా, లేకపోతే మంచి గురించి మనం ఎప్పుడు ఆలోచించినా మనకి మంచి జరుగుతుంది. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ డైలీ. అండ్ కమింగ్ టు ది సెకండ్ వన్, సెల్ఫ్ అవేర్నెస్. నో యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎక్స్ప్లోర్. మీ గురించి మీరు తెలుసుకోండి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, వాటి మీద వర్క్ చేసి అప్పుడు మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? ఫస్ట్, మైండ్ఫుల్నెస్ అంటే లివ్ ఇన్ ప్రజెంట్. మీరు ఈ ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకోండి. అలాట్ ఆఫ్ టీనేజర్స్, అలాట్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా కూడా వాళ్ళు ప్రజెంట్లో కన్నా కూడా పాస్ట్లో లేదా ఫ్యూచర్లో ఎక్కువ బతుకుతున్నారు. నేను కూడా అంతే ఒకప్పుడు. బట్ ఇప్పుడు యాజ్ ఎ చెట్ నేను కొన్ని చేంజెస్ చేశాను నా లైఫ్లో. సో మీరు కూడా అవన్నీ పాటించండి. మీ లైఫ్ చాలా మారుతుంది. ట్రస్ట్ మీ. ఫోకస్ ఆన్ ద మూమెంట్. మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆ పని మీద ఫోకస్ చేయండి. ఈ పని చేసుకుంటూ మీరు ఒకవేళ నోట్స్ రాసుకుంటున్నారు, ఇది రాసుకుంటూ రేపటి క్లాస్లో ఎవరితో ముచ్చటేయాలి, లేదా రేపు ఏం డ్రెస్ వేసుకెళ్ళాలి కాలేజ్కి, ఇవన్నీ మీరు చేస్తే అల్టిమేట్గా ఈ పనిలో మీరు లాస్ అవుతారు అనమాట. సో దాట్ ఫోకస్ ఆన్ ద మూమెంట్. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. లివ్ ఇన్ ద ప్రజెంట్. కంపాషన్. ట్రీట్ అదర్స్ విత్ కైండ్నెస్. మీకు పోయేది ఏం లేదు పక్కలని మంచిగా ట్రీట్ చేస్తే. మంచిగా ట్రీట్ చేయండి, మంచిగా రెస్పెక్ట్ ఇవ్వండి, మంచిగా వాల్యూ ఇవ్వండి వాళ్ళందరికీ. ప్రాక్టీస్ కైండ్నెస్, ప్రాక్టీస్ ఎంపతి, ప్రాక్టీస్ అండర్స్టాండింగ్. అసలు అవన్నీ నేర్చుకోండి మీరు ఫస్ట్. పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, హార్ష్. కొంతమంది ఉంటారు ముఖం మీద హార్ష్గా మాట్లాడతారు, వాళ్ళ ఆస్తులు ఏదో మనం ఎత్తుకెళ్ళినట్టు. సో మీకేం పోదబ్బా, కైండ్గా ఉంటే మీకు ఏది పోదు. సో ఫస్ట్ పక్క వాళ్ళతో మంచిగా ఉండడం నేర్చుకోండి. దెన్ లాస్ట్ వన్ ఈస్ పర్పస్. డిస్కవర్ యువర్ మీనింగ్. అంటే ఎలా చెప్పాలి? పర్సూ యువర్ ప్యాషన్. మీ ప్యాషన్ ఏంటి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ ఎయిమ్ ఏంటి, దానికి మీరు ఏం చేయాలి అనే దాన్ని ఫస్ట్ మీరు గ్రహించాలి. దట్ ఈస్ పర్పస్. సో ఐమ్ హియర్ టు ప్రొవైడ్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఏది కావాలన్నా అది మీకు చేస్తాను. ఏ మోటివేషన్ కావాలన్నా నేను మీకు ఇస్తాను. అండ్ స్టిల్ చాయిస్ ఇస్ యువర్స్. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు స్టే ఇన్ దట్ సైకిల్ ఆఫ్ ప్రోక్రాస్టినేషన్, డిస్ట్రాక్షన్ అండ్ గిల్ట్, మీ ఇష్టం. మీరు ఏం చేయనవసరం లేదు. రోజుకు ఒక 10 నిమిషాలు మీకు మీరు కేటాయించుకొని మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ రాసుకొని స్టార్ట్ విత్ అ సింగిల్ టాస్క్. ఒక పని మీరు చేయాలనుకుంటున్నారు అంటే దాంతో స్టార్ట్ చేయండి. ఇదర్ ఇట్ కుడ్ బి అ వెరీ స్మాల్ టాస్క్, ఎనీథింగ్. ఫస్ట్ చిన్న చిన్నగా చేసుకుంటూ తర్వాత అచీవ్ బిగ్. That's all I can say. I'll see you in my next video. I'll share it with your friends. Don't forget to comment and let me know what all topics you want me to do in my next videos. Subscribe to my channel. Click the bell icon to not miss any update of my future videos. And as I said, నేను నా నెక్స్ట్ వీడియోలో ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను. And it's going to be something different from all other videos.